అమెరికాకి సంబంధించిన పాడ్కాస్టర్స్, అమెరికా గురించి బాగా అవగాహన ఉన్నటువంటి వాళ్ళు అనేక మంది ఇప్పుడు చేస్తున్న వీడియోలు అమెరికన్ ప్రభుత్వానికే షాక్ ఇస్తాయి అంటే వాళ్ళు పట్టించుకోరు. ట్రంప్ నేను చేసేది కరెక్ట్ అంటాడు తప్పించి ఎవరిని పట్టించుకోడు. కాబట్టి అది పక్కన పెడతాయి. అక్కడ జరుగుతున్నటువంటి యాక్టివిటీనే సీరియస్ యాక్టివిటీ. అమెరికా ప్రస్తుతం అత్యంత ముఖ్యమైనటువంటి అడుగులు వేస్తోంది. ఏంటది అంటే ఏంటో తెలియదు, ఏదో చేస్తుంది అన్నటువంటి, ఏది చేయలేకపోతుంది. చివరికి యూరోపియన్ యూనియన్ని దూరం చేసుకుంది. నోటి తొత్తరతో నోటికొచ్చినటువంటి కారు కోతలు దేశాధ్యక్షులతో చేశాడు. వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఆవిడే కూడా పడదు వాస్తవంగా. సరే పడుతుందేమో తెలియదు పాపం ట్రంప్ భార్య, మెలోని ట్రంప్ పడుతుందో లేకపోతే ఇంకొకటి పడుతున్నారో మనకు తెలియదు. బట్ అతని వాగాడంబరత అయినా తట్టుకోవచ్చు, కానీ అసహ్యకరమైనటువంటి మాటలను ఎవడూ తట్టుకోలేడు. అప్పుడు యూరోపియన్ యూనియన్ అంతా ఇప్పుడు మనతో జట్టు కట్టింది. ఇప్పుడు యూరోపియన్ యూనియన్ కార్లు మనం కొనుక్కుంటే అమెరికా కార్లతో మనకేం అవసరం ఉంటుంది? అమెరికా కంటే అద్భుతమైన అవే ఉంటాయి. అట్లాగే యూరోపియన్కి సంబంధించిన వస్తువులు మనం కొనుక్కుంటే అమెరికాకి ఏముంటుంది? ప్రపంచంలో అతిపెద్ద మార్కెట్ ఉన్నటువంటిది భారతదేశం. 140 కోట్లు జనాభా, టోటల్గా 150 కోట్లు లెక్క. 150 కోట్ల జనాభా ఉన్నటువంటి చోట్ల వద్దనుకుంటే నష్టపోయేది ఎవరు? ఇంకోటి, ఇంతవరకు అమెరికాతో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ జరగలేదు, ప్లస్ 50% సుంకాలు వేసి దానివల్ల బెనిఫిట్ అనుకున్నాడు. దానివల్ల ఇండియాకి బెనిఫిట్ అయింది. అమెరికా అధ్యక్షుడి అతి భారతదేశానికి బెనిఫిట్. అన్ని దేశాలని, వాళ్ళెవరూ కూడా చైనా వైపుకి వెళ్ళట్లేదు, మన వైపుకి వస్తున్నారు. అమెరికా క్రమంగా తన పట్టు కోల్పోయే పరిస్థితి తెచ్చుకుంటోంది.